హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో లోపల నేను మీకు స్టాక్ మార్కెట్ గురించి చెప్తాను. అసలు స్టాక్ మార్కెట్ ఏంది, ఆ స్టాక్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, స్టాక్ మార్కెట్ వల్ల మీకున్న లాభాలు ఏంది, నష్టాలు ఏంది, అండ్ స్టాక్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయగలరు, ఇవన్నీ థింగ్స్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు బేసికలీ స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ అయింది అన్న థింగ్ గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. మీరు స్టాక్ మార్కెట్ చూసుకుంటే మన ఇండియా లోపల ఎన్ఎస్సి, బిఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ లైక్ చాలా పురాతనమైనది. అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లైక్ ఎన్ఎస్సి ఢిల్లీ లోపల ఉంటుంది. అది చాలా కొత్త స్టాక్ మార్కెట్. అంటే కాకపోతే ఆల్మోస్ట్ లైక్ ఇట్ హాస్ బిన్ లైక్ 15 to 20 years నుంచి ఉంది. స్టార్టింగ్ లోపల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది మనం అంతా పేపర్ మీద చేస్తుండే. లైక్ అందరూ ఇన్ని స్టాక్స్ కొన్నారు, ఇన్ని స్టాక్స్ అమ్మారు అని పేపర్ మీద లైక్ మన పట్టాలు అయితే ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంటుండే. కాకపోతే రైట్ నో ఇట్ వాజ్ ఆల్ వర్చువల్. లైక్ మొబైల్స్ లోపల అయితే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల మీరు కొనవచ్చు, అమ్మవచ్చు, అండ్ మీకు లాస్ అవ్వచ్చు అండ్ ప్రాఫిట్స్ కూడా రావచ్చు దీని లోపల. ఫస్ట్ థింగ్ మీకు స్టాక్ మార్కెట్ గురించి చెప్తా. ఆ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టాక్ మార్కెట్ లోపల ఏముంటాయి ఎగ్జాక్ట్లీ అంటే స్టాక్స్ ఉంటాయి. అంటే స్టాక్స్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ లోపల మీరు అనేది షేర్స్ కొంటారు, అమ్ముతారు. లైక్ మీరు ఎందుకు షేర్స్ కొంటారు, ఎందుకు అమ్ముతారు అనే గురించి చెప్పాలంటే అసలు స్టాక్ మార్కెట్ లోపల కంపెనీస్ అనేవి ఎట్లా లిస్ట్ అవుతాయి అన్న గురించి చెప్పాలి. అసలు స్టాక్ మార్కెట్ లోపల కంపెనీస్ ఎందుకు లిస్ట్ అవుతాయి అన్న దాని గురించి చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ అంటే అర్థం కాడని చెప్తున్నాను. మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఒక కంపెనీ స్టార్ట్ చేసిండు. అతని దగ్గర ఒక 10 lakhs క్యాపిటల్ ఉంది. ఆ 10 lakhs మొత్తం ఆ కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేసిండు. అంటే లైక్ ఒక కంపెనీ, అంటే లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పంటే ఒక షూస్ కంపెనీ తీసుకుందాం, బాటా స్టోర్, బాటా కంపెనీస్ అని అనుకుందాం. ఇప్పుడు మా కంపెనీ దాని లోపల ఏం చేసిండు, మా ఫ్రెండ్ 10 lakhs ఇన్వెస్ట్ చేసిండు. అండ్ 1 year వచ్చేసరికి ప్రాఫిట్స్ వచ్చినాయి, 2 yearsకి ప్రాఫిట్స్ వచ్చినాయి. అండ్ యూ వాంట్ టు ఎక్స్పాండ్ దిస్ కంపెనీ. లైక్ బాటా కంపెనీ ఓన్లీ హైదరాబాద్లో ఉంది. రైట్ నౌ యూ వాంట్ టు ఎక్స్పాండ్ ఇంటూ బెంగళూరు, చెన్నై, పూణే, ఇట్లా స్టేట్స్ లోపల ఎక్స్పాండ్ చేయాలనుకుంటే అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లోపల కూడా ఎక్స్పాండ్ చేయాలి. కానీ అతని దగ్గర క్యాపిటల్ లేదు. దెన్ అతను ఏం చేస్తాడంటే ఆ కంపెనీ లోపల ఆ కంపెనీని 100 పీసెస్గా చేసి, అంటే లైక్ 100% లోపల నుంచి ఒక 40% అనేది స్టాక్ మార్కెట్లో ప్లేస్ చేస్తారు, అంటే లిస్ట్ చేస్తారు. సో ఆ టైం లోపల ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే షేర్స్ అనేవి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయో, అంటే కంపెనీ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లిస్ట్ అవుతుందో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టాక్స్ అనేవి కొనడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ కొంటారో స్టాక్స్ కొంటారు కాబట్టి అతని ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరైతే ఫౌండర్ ఉంటారో, ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది. సో రైట్ నో అతనికి ఇప్పుడు స్టాక్స్ కొన్నారు కాబట్టి ఆ అమౌంట్ అనేది అతనికి వెళ్తుంది కాబట్టి అతనికి ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. సో మనం స్టాక్స్ కొన్నాం, సో అతనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అతని దగ్గర నుంచి మనకు వచ్చింది ఏంటంటే స్టాక్స్ వచ్చినాయి. సో అతను ఏం చేస్తారంటే వచ్చిన క్యాపిటల్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఇందాక చెప్పినట్టు యూ వాంట్ టు ఎక్స్పాండ్ దిస్ బిజినెస్ కదా, బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్పాండ్ చేస్తాడు అంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ 3 years తర్వాత కంపెనీస్ అంటే లైక్ ఇయర్ ఆన్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్స్ లోపల ఏం జరుగుతుంది అంటే కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, దాన్ని బట్టి ఇప్పుడు ఆ కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది అనుకో, వీఆర్ ద పార్ట్ ఆఫ్ దేర్ కంపెనీ, రైట్? సో ఆ పార్ట్ మనం ఎన్నైతే షేర్స్ కొన్నామో అంత ప్రాఫిట్ను మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే రైట్ నౌ వీఆర్ ద ఓనర్, అంటే లైక్ పార్ట్నర్ ఇన్ దేర్ కంపెనీ కాబట్టి మనకి ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అనేది మనకు షేర్ అవ్వడం జరుగుతుంది. సో లాస్ వస్తే యాజ్ ఇట్ ఈస్ మనకు లాస్ రావడం జరుగుతుంది. సో వీ విల్ బి బికమింగ్ పార్ట్ ఆఫ్ దేర్ కంపెనీ. సో వాళ్ళ గ్రోత్ మీద మన అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవుతుంది. ఇఫ్ దే గెట్ లాస్ మనకు కూడా లాస్ రావడం అయితే జరుగుతుంది. దిస్ వాజ్ ద పార్ట్ యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ లోపల ఎట్లా కంపెనీ లిస్ట్ అవుతుంది, అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామన్న దానికి లాజిక్ ఇది. రైట్ నో ఇప్పుడు మీరు చూసుకుంటే స్టాక్ మార్కెట్ లోపల చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అంటే చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు, స్వింగ్ ట్రేడింగ్ అంటారు. అంటే దీస్ ఆర్ ద పార్ట్స్. అంటే దీని లోపల ఎట్లా అంటే చాప్టర్ వైజ్ చెప్పాలంటే మీకు స్టాక్ మార్కెట్ లోపల చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేస్తారు ఒక కంపెనీ, మీరు ఒక కంపెనీ చూస్తారు, మీకు చాలామందికి ఐడియా ఉంటుంది రిలయన్స్ కంపెనీ ఈజ్ నెంబర్ 1 కంపెనీ ఆఫ్ ముఖేష్ అంబానీ, రైట్? సో రిలయన్స్ కంపెనీ అనేది మీరు ఒక 100 shares కొన్నారు, లాంగ్ టైం ఇన్వెస్ట్, మీరు ఒక 5 years 6 years వదిలేస్తారు ఆ కంపెనీ. సో ఇయర్ ఆన్ ఇయర్ ఆ కంపెనీ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. దట్ వాస్ కాల్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లోపల మీకు బెనిఫిట్ ఏంటంటే కంపెనీ గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మీరు మంచి కంపెనీస్ పికప్ చేసుకుంటే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే కంపెనీ పికప్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఆ కంపెనీ గురించి మీకు తెలియాలి. అంటే ఆ ప్రోడక్ట్స్ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, వాళ్ళ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయి, అంటే ఇయర్ అయిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి. అంటే ఫస్ట్ థింగ్ ఇవన్నీ మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే మీకు ఆ కంపెనీ మీద ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు ఆ కంపెనీ మీద అవగాహన వస్తుందో సో ఆ కంపెనీ బాగుందంటే మీరు షేర్ కొంటారు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లోపల మీకు గ్రో అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ మీకు వచ్చేసరికి ఇంట్రాడే ట్రేడింగ్.
చాలామంది చెప్తున్నారు, చాలామంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది మార్నింగ్ 9:15 నుంచి 3:15 దాకా ఓపెన్ అయి ఉంటుంది. అది చాలామంది ఎవరైతే స్టాక్ మార్కెట్ లోపల ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో, లేకపోతే ఎవరైతే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటే వీళ్ళందరికైతే ఐడియా రావడం జరుగుతుంది. సో ఇంట్రాడే ట్రేడింగ్ అంటే మీరు ఒకే రోజులో స్టాక్ కొంటారు అండ్ ఒకటే రోజులో స్టాక్ అమ్ముతారు. అంటే లైక్ ఇప్పుడు 9:15 లోపల మీ స్టాక్ ఉంటే మీరు 3:15 లోపల స్టాక్ క్లోజ్ చేయకపోతే ఆటోమేటిక్గా అనేది స్టాక్ మార్కెట్ లోపల క్లోజ్ అయిపోతుంది. సో ఇంట్రాడే ట్రేడింగ్ ఒక రోజు లోపల జరిగేదాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్. ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అయిపోతుంది. ఎందుకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అయిపోతుందంటే ఇది చాలా డెలికేటెడ్, ఇది చాలామందికి చేయడానికి రాదు. ఎందుకంటే ఎవరైతే ఆల్మోస్ట్ లైక్ 3 to 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకు చేయగలరు అంటున్నంటే దే ఆర్ ఇంటూ ది స్టాక్ మార్కెట్ కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు అని ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు 4 థింగ్స్ చెప్పిన కదా, ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్, లైక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ చిన్న బేసిక్ టర్మ్స్ ఎట్లా చేస్తారని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. అండ్ ఫస్ట్ థింగ్ మీకు ఇంకో థింగ్ చెప్పాల్సిందంటే ఇక్కడ స్టాక్ మార్కెట్ లోపల చాలామంది ఈరోజు వస్తా 1 day లోపల నేను 10,000 అర్న్ చేస్తా, 1 lakh అర్న్ చేస్తా అంటే ఇట్స్ ఇంపాసిబుల్. మీరు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు కోర్స్లో జాయిన్ అవుతారు, చాలామంది అంటారు ఒక 3 months కోర్స్ తీసుకో, 4th monthలో నీకు జాబ్ వస్తుంది, 4th month లోపల మీకు జాబ్ వస్తుంది అండ్ యూ విల్ బి వెల్ సెటిల్, లైక్ నెలకు ₹1,00,000 వస్తాయి అంటారు. కాకపోతే ఎప్పుడన్నా మీరు గమనించారా? అంటే సింపుల్ లాజిక్ చెప్తున్నా, గమనించారా? మీ దగ్గర టాలెంట్ ఉంటేనే కదా వాళ్ళు తీసుకుంటేది, టాలెంట్ లేకపోతే ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు 1000 మంది ఉంటారు, ఒక ఇంటర్వ్యూకి 1000 మంది అటెండ్ అవుతారు. ఇప్పుడు 1000 మందికి అయితే జాబ్ ఇయ్యరు కదా, దే విల్ చూస్ బెస్ట్ 10 people. ఒకే సబ్జెక్ట్ నేర్చుకుంటారు అందరూ, ఒకే టాలెంట్ ఉంటుంది. కాకపోతే ది చూస్ బెస్ట్ 10 people. ఎందుకు 10 best peopleని చూస్ చేసుకుంటారు అంటే వాళ్ళ కంపెనీ గ్రోత్ మీద, వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసమే చూస్తారు. కానీ లేకపోతే ఇంటర్వ్యూ వీళ్ళకి ఇచ్చేద్దాం జాబ్ అనేది తీయరు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అంతే. ఈరోజు వస్తాం, రేపు ఇన్వెస్ట్ చేస్తామంటే అవ్వదు, ఇన్వెస్ట్ చేస్తాం ప్రాఫిట్స్ వచ్చాయంటే అవ్వదు. యూ హ్యావ్ టు లర్న్. నాకు కూడా ఆల్మోస్ట్ లైక్ ఐ వాజ్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్ ఫర్ 3 years. నేను కూడా ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ 3 to 4 months లాస్ వచ్చింది. బట్ ఐ నెవర్ ఎవరి మీద ఇట్లా దీనివల్ల పోయినాయి, దానివల్ల పోయినాయి నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ జస్ట్ ఆఫ్టర్ 4th month ఐ స్టార్టెడ్ లర్నింగ్. సో స్టాక్ మార్కెట్ ఏంది, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకొని స్టెప్ బై స్టెప్ ఐ రికార్డ్ రైట్ నౌ వాజ్ గెటింగ్ ఇన్ టు ద ప్రాఫిట్స్. సో యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నా మీ అందరికీ కూడా, స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ గేమ్, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ పేషెన్స్. స్టాక్ మార్కెట్ లోపల మీరు డైలీ 7 to 8 hours ఉంటుంది స్టాక్ మార్కెట్. ప్రతి 8 hours మీరు ట్రేడ్ చేయడం అవసరం లేదు, 1000 ట్రేడ్స్ తీసుకుంటే అవసరం లేదు. జస్ట్ ఒక్క ట్రేడ్ తీసుకుంటే యూ విల్ విన్ ద ప్రాఫిట్. అదే ఒక్క ట్రేడ్ లాస్లో కూడా రావచ్చు. దట్స్ ద థింగ్. చాలామంది స్టాక్ మార్కెట్లో వచ్చింది, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది స్టాక్ మార్కెట్లో వచ్చింది, దే గాట్ ఇన్ టు లాస్ ఆఫ్ ల్యాక్స్. నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత ల్యాక్స్ లోపల లాస్ అవుతారు వితౌట్ నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్. ఎవరో ఒకరు చెప్తారు ఈ స్టాక్ కొనేది మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది, ఈ స్టాక్ కొనేది మీకు లాస్ వస్తుంది అంటారు. మీరేమో ఇన్వెస్ట్ చేసేస్తారు వితౌట్ గెటింగ్ నాలెడ్జ్. 1 minute లోపల మీకు 10,000 ప్రాఫిట్ రావచ్చు, 1 minute లోపల మీకు 10,000 లాస్ రావచ్చు. బట్ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ యూ డోంట్ గెట్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్. ఫస్ట్ థింగ్, మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా మీకు ఆల్రెడీ మీకు ఇప్పుడున్న నెట్వర్క్, ఇప్పుడున్న మీకు మన ఏమంటారు దాన్ని, మనకున్న నెట్వర్క్, లైక్ మనకున్న టెక్నాలజీ ద్వారా మీకు ఈజీగా దొరుకుతుంది. గో ఇన్ టు ద NSE వెబ్సైట్. NSE వెబ్సైట్స్ లోపలికి వెళ్తే మీకు ప్రతి ఒక్క కంపెనీ డీటెయిల్స్ తెలుస్తుంది, ఏ రోజు ఏం జరుగుతుంది, వాళ్ళ ఫైనాన్షియల్ రికార్డ్స్ తెలుస్తున్నాయి, ఏ కంపెనీ ఎన్ని షేర్స్ కొన్నాయని తెలుస్తుంది, ఏ కంపెనీ ఎన్ని షేర్స్ అమ్మినాయని తెలుస్తుంది. అండ్ దీని లోపల వచ్చేసరికి మీకు సింపుల్ థింగ్ చెప్పాలంటే మీకు దీని లోపల లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి, మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్ ఈజ్ నథింగ్ బట్ 1 lakh crore వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీస్ అనేవి లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు. లైక్ రిలయన్స్ కానీ, టాటా కంపెనీస్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. మిడ్ కంపెనీస్ దట్ కమ్స్ ఇంటూ లైక్ 500 to 600 రేంజ్లో ఉన్నాయి. అండ్ పెన్నీ స్టాక్స్ అంటారు. చాలామంది పెన్నీ స్టాక్స్ అనేది చాలా ఈజీ అనుకుంటారు. కాకపోతే పెన్నీ స్టాక్స్ ఇస్ లైక్ ₹5 ₹6 ఉంటాయి. యూ గెట్ ఇన్ టు ద లాసెస్ రావచ్చు, ప్రాఫిట్స్ రావచ్చు. బట్ ఈ కంపెనీస్ కూర్చుంటాయి. కాకపోతే ఒక కంపెనీ లోపల మీరు ఇన్వెస్ట్ చేసేవాడు ఫస్ట్ థింగ్ చూడాల్సిందే దాని ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్. ఆ కంపెనీ దేని లోపల ఇన్వెస్ట్ చేస్తుంది, దేనివల్ల ప్రాఫిట్ వస్తుంది, ది కంపెనీ లాంగ్ టర్మ్ సబ్స్టైన్ అవ్వగలరా, దే ఆర్ గెటింగ్ ద ప్రాజెక్ట్స్, ఇవన్నీ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ప్రాఫిట్స్ వస్తుంది. అప్పటిదాకా మీకు ప్రాఫిట్స్ రాదు. రైట్ నౌ నేను స్టార్ట్ చేసింది మీకు స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ గురించి అసలు చెప్పడానికి. బట్ ఈ ఫ్లో లోపల నేను వేరే ప్యాటర్న్ లోపలికి వెళ్ళిపోయాను అండ్ ఐ వాస్ టెలింగ్ యూ సమ్ అదర్ డిఫరెంట్ నాలెడ్జ్. కాకపోతే ప్రతి ఒక్క నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇలానే వీడియోస్ పెడతా ఉంటా, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇంకా ముందు వీడియోస్ లోపల అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది పక్కా, డ్యామ్ షూర్. ఇది నా 3rd వీడియో కాబట్టి ఐ వాజ్ జస్ట్ లిటర్ ఫ్లక్చుయేషన్. కాకపోతే ఏమనుకోకండి, కాకపోతే ముందు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పడం అయితే జరుగుతుంది. సో సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.
థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్.